హల్లెలూయా. మనము దేవుని వాక్యములోకి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యము చెప్పుకుందాం. మరి అందరూ కూడా కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి. నీ పునరుద్ధాన దినములో మేము ఇలాగా కూర్చుని మా హృదయపూర్వకంగా ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి, ప్రభా నీ వాక్యం చదువుకోవడానికి, అలాగే నాయన మేము మీ వాక్యము వినడానికి కూడా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని జీవించి ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ఈ యొక్క చిన్న ఆరాధనకు తండ్రి నీవే ఆదరించే వరకు అధ్యక్ష వహించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములో మరి ప్రార్థన, దేవునితో మాట్లాడడం, హల్లెలూయా. అలాగే దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడడం. ప్రార్థన, మనము దేవునితో మాట్లాడడం. వాక్యము చదవడము, దేవుడు మనతో మాట్లాడడం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్యలోకి వెళ్లే ముందు దేవుని వాక్యం మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను, అందరూ వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరొకసారి చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరొక చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. మేమేది అడిగితే అది నువ్వు ఇస్తావు తండ్రి, నీకు వందనాలు. మేము యూట్యూబ్లో మాట్లాడాలి ప్రభా, అది మేము ఎలా మాట్లాడాలో మాకు తెలియదు. నువ్వు దయచేయని చెప్పినప్పుడు ఇలా మాట్లాడించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభు నీ వాక్యంతో నువ్వు మాట్లాడావు నాయన. ఈ వాక్యంలో ఉండేటువంటి కొన్ని మాటలు మేము వివరించుకుని దాన్ని విని నేను బలపడడానికి మీ సహాయము కృప అందచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యా నన్ను మరుగు చేసి నా నోటికి నోరుగా బోరగా ఉండి మంచి మాటలు, యేసయ్య మంచి మాటలు మాతో మాట్లాడించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు తమ. లోకాన్ని ఎంతోగానో ప్రేమించకపోతే, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించకపోతే ఏమండి, ఈ గాలి కొనుక్కోక్కర్లేదు, నీరు కొనుక్కోక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ మనుషులు బతకాలంటే. ఈ ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. సూర్యరశ్మి కూడా ఫ్రీగా ఇచ్చాడు. అయితే మనుషుల్ని జన్మించిన తర్వాత ఈ మనుషులందరూ కూడా, ముందే చెప్పాను, చాలా సార్లు చెప్తున్నాను, మనము జన్మతో
పాపములో ఉన్నవారం. ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చినటువంటి పాపము, ఆ బ్లడ్ మనలో ఉంది. అందుకనే మరి పాపము అని ఆ లోపల ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వైరస్ ఉంది కదండి. ఆ కరోనా వైరస్ బ్లడ్లో ఉంటలేదండి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుందంట. దగ్గు, ఆవేశం, రొంప ఏదైనా ఉంటే 104, 107కి ఫోన్ చేయమంటారు కదండి, చేయమంటాడా? కాబట్టి ఊపిరితిత్తులో ఉంటుంది. కానీ ఈ పాపం అనేది ఊపిరితిత్తులో ఉండలేదండి. ఈ రక్తనాళాలలో ఉన్నటువంటి అంత రక్తంలోనూ కూడా ఉంటుంది పాపము. ఈ మనిషి పాపంలో పడిపోయి ఉన్నప్పుడు మరి బైబిల్ గ్రంథము ఒక మాట తేటగా చెప్తుంది. నిన్న వీడియోలో సేవకులందరూ ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు అంటే ఏం పని లేదంటే అన్ని పనుల కంటే సువార్త పనే ఎక్కువ అని తలంచుకునే చేస్తున్నారు. మరి ఈ సువార్త పని ఎందుకు చేస్తున్నారు అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటతో ఈ సువార్తకులందరూ కూడా దేవుని యొక్క పిల్లల ఎడల, దేవుని యొక్క ప్రజల ఎడల ఒక బాధ్యత కలిగి దేవుని మాటలు చెప్పి, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను మర్చిపోకుండా సేవకులందరూ దేవుని పిల్లల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లాలనే కోరికతో దేవుని మాటను విని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించడం అంటే అంత ఈజీ కాదండి. దేవుని సువార్తను ప్రకటించడం అంటే అంత ఈజీ కాదు. దేవుని సువార్తను ప్రకటించడం అంటే దేవుని మాటలను ముందు ఆ సేవకుడు అంగీకరించాలి, ఆ ప్రకారంగా నడవాలి. ఆ తర్వాత దేవుని మాటలు చెప్పాలి. మరి దేవుని పిల్లలుగా నా జీవితము మారిందని పోయిన వీడియోలో చెప్పాను. మరి ఈ వీడియోలో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నా మట్టికి నేనైతే నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించాడని సాక్ష్యం చెప్పుకుంటాను. ఎందుకంటే నరకంలోకి, పాప జీవితంలోకి పోతున్నటువంటి నా జీవితాన్ని మంచి జీవితంగా మార్చాడు. కాబట్టి దేవునికి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మీ అందరూ కూడా దేవుని ప్రజలుగా దేవుని యొక్క కృపను పొందుకుని పరలోక రాజ్యము రావాలనేదే దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సూచన. ఈ లోకంలో మత గ్రంథాలు చాలా ఉన్నాయండి. దగ్గర 250 దేశాలకు పైగా ఉన్నాయి. ప్రతి దేశం, ప్రతి వారి యొక్క మత గ్రంథాలు ఉంటాయి. కానీ ప్రియమైన సోదరి సోదరుడా, ప్రతి మత గ్రంథము నేరుగా దేవుని యొక్క వాక్యం షార్ట్ కట్గా వెళ్ళిపోతుంది. సరిగ్గా వినండి. ప్రతి మత గ్రంథము నరకము, పరలోక రాజ్యము ఉన్నదని చెబుతూ ఉంది. ఏ గ్రంథము, ఏ రాజ్యంలో, లేక ఏ దేశంలో ఏ గ్రంథాలు ఉన్నా, ఏ దేవుళ్ళు ఉన్నా
అన్నీ కూడా రెండే రెండు దారులు చెబుతూ ఉన్నాయి. వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేకుంటే పరలోకం వెళ్ళాలి. మరి దేవుడి సువార్త అంటే ఏంటంటే, మీ అందరికీ వందనాలు, దేవుని రాజ్యానికి రండి, నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం రండి, పరలోక రాజ్యానికి వెళ్దాం రండి అని చెప్పడమే. ఏ పాస్టర్ గారు చెప్పినా, ఏ దైవ సేవకుడు చెప్పినా, మీరందరూ మీరందరూ అనకుండా మనందరము నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం వెళ్దాం రండి అని చెప్పడమే. మీరైనా ఒకరికి చెప్పినా, నేనైనా మరొకరికి చెప్పినా ఈ రెండు మాటలే చెప్తాం. ఎంత గొప్ప సేవకుడైనా చివరికి వచ్చే మాట ఏంటండి, నరకానికి వెళ్ళకుండా పరలోకి వెళ్దాం రండి అని చెప్పడమే. అయితే నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యము వెళ్దాం రండి అని చెప్పేటప్పుడు వారికి కొంచెం నమ్మకం కలిగించేలాగా, వారి యొక్క మనోభావాలను దెబ్బతినకుండా నమ్మకం కలిగించేలాగా దేవుని మాటలు చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యొక్క బిడ్డలుగా, మరి నమ్మకం అంటే ఏంటండి? మనోభావాలు దెబ్బతినకూడదంట. నమ్మకంగా ఉండేలాగా కొన్ని మాటలు చెప్పాలట. నమ్మకంగా ఏం చెప్పాలండి? నమ్మకంగా ఏం చెప్పాలంటే, ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తికి హృదయపూర్వకంగా సంతోషం కలగాలి. ఇది నిజమే అనే సెన్స్ అతని హృదయంలోకి రావాలి. ఇది నిజమే అనే ఆలోచన ఆయన హృదయంలోకి రావాలి. అలా వచ్చేలాగా కొన్ని మాటలు మనం చెప్పాలి. ఎందుకంటే అలాగే చెప్పేటప్పుడు దేవుడే ఆయనతో మాట్లాడతాడు. ఆ మాటలు నువ్వు చెప్పావు, అవతల వ్యక్తి విన్నాడు, కార్యం చేసేది దేవుడు. చెప్పారుగా, పిలుపు ఏమన్నాడండి? నతానియేలు వచ్చి చూడవయ్యా, నువ్వు వచ్చి చూడు అని చెప్పినప్పుడు నతానియేలు వచ్చాడు. వచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు? నతానియేలు, నువ్వు నిజంగా ఇశ్రాయేలీయుడు, నీ హృదయంలో ఏ కపటం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు అతను దేవుని బిడ్డగా మారి గొప్ప సాధకుడిగా మారిపోయాడు. కాబట్టి దేవుని మాటలు నువ్వు చెప్పడం, నేను చెప్పడం, మరి వాళ్ళ విశ్వాసం నుంచి ఆలోచన చేసుకునేలాగా మనం దేవుని మాటలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు సత్యాలు కాబట్టి, అసత్యం కాదు కాబట్టి చెప్పాలి. జ్ఞానవంతుడు అయితే ఎస్ ఐదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ నాట్ అనేది ఆలోచించుకుంటాడు. ఏ విషయమైనా ఇది తప్ప రైటా అనేది ఆలోచించుకోవాలి మంచివాడు, జ్ఞానవంతుడు. యేసు ప్రభువు ఆయన సిలువలోకి వెళ్తానని ప్రవచనాలు ఉన్నాయి. సిలువలోకి ఎక్కాలి. యేసు ప్రభు సిలువలోకి ఎక్కాలండి. సిలువలోకి ఎక్కాలి అంటే, సిలువ అంటే ఒక పనిష్మెంట్, ఉరితీసే లాంటి పనిష్మెంట్ కంటే ఇంకా కష్టమైన, కఠినమైన పనిష్మెంట్. అయితే యేసు ప్రభు వారు సిలువలోకి ఎక్కాలి అంటే ఆయన ఏదో ఒక పాపం చేయాలా, ఎవరినో ఒకరు చంపాలా, లేకపోతే ఏదో ఒక రాజుగారిని ఎదిరించాలా, ఏమండి, ఏవో కొన్ని హత్యలన్నా చేయాలా,
ఏదో రకరకాల పాపం ఏదో చేయాల, చేస్తేనే కదండి మరి ఉరికమ్మ ఎక్కాలంటే అతను కొన్ని హత్యలు చేయాల. నాకు భయం లేదు, ఉరికమ్మ ఎక్కుతానంటే ఎక్కువ, కొన్ని హత్యలు చేస్తేనే నేను ఎక్కిస్తాను. నేను ఏమి చేయను తప్పు, నన్ను ఉరికమ్మ ఎక్కించండి అంటే ఏ గవర్నమెంట్ ఎక్కించను, నన్ను ఎక్కించదండి అండి. కనీసం స్టేషన్లో పెట్టమన్నా పెట్టరు, నో వెళ్ళిపో అంటారు. మరి యేసు ప్రభు ఏ తప్పు చేయకూడదు. ఎందుకు అంటే అక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఇందాక చెప్పారు కదా, మనందరము ఎవరికి చెప్పినా పరలోక రాజ్యం వెళ్దాం రండి అని చెప్పాలి. ఎలా వెళ్తామయ్యా అంటే నేనే మార్గము జీవము సత్యమని యేసయ్య చెప్పాడు, రండి అంటే వచ్చేస్తాడా? వచ్చేస్తాడా? యేసు ప్రభు చెప్పినంత మాత్రంలో నేనే జీవము, నేనే మార్గం, నేనే సత్యం అని చెప్తే అందరూ చెప్తారు అని అంటారా? అంటారండి, అంటారు. కానీ దానికి తగినట్లుగా ఏం జరిగిందో చెప్తే మనము వారికి కొంచెం ఆలోచన వస్తుంది. ఏ మనిషి అయినా నశించిపోకుండా దేవుని రాజ్యానికి నాకు వచ్చేలా మనం మ్యాక్సిమం మన యొక్క ప్రయత్నం మనము చేయాలి. ప్రియమైన సోదరి సోదరుడా, ఏ మనిషి అయినా, నేను మొట్టమొదటిగా దేవుని మాట చెప్పాను ఏంటండి, మనందరము ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చినటువంటి పాపము మన రక్తంలో ఉంది, మన దేహంలో ఉంది, మన నిలువున ఉంది. ఈ పాపం పోవాలి అంటే ఏదో ఎక్కడో వెళ్ళి మనం ఏ పని రకరకాల ప్రయాణాలు యాత్రలు చేస్తే రావు, పోదు. ఏం పోవాలి అంటే ఈ లోపల ఉన్న రక్తంలో ఉన్న పాపం కడగాలి. ఈ పాపము కడగాలి అంటే పరిశుద్ధుని రక్తము మన కోసము బలి అవ్వాలి, కార్చాల. చాలా అన్ని గ్రంథాలు చెబుతున్నాయి, బలిస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, బలిస్తూ ఉంటారు. మనుషుల్ని బలిచ్చేస్తూ ఉంటారు. మనుషుల్నే, ఓ పిల్లల్ని, పెద్దోళ్ళని తీసుకెళ్ళి ఒక దేవుడికో వాళ్ళు ఏ దేవుడు కొలుసుకుంటే ఆ దేవుడికి బాగా పనులు అవుతాయనో లేక మంచిగా ఉంటుందనో మరి చెప్తూ ఉంటారు, బలిస్తూ ఉంటారు. ప్రియమైన సోదరి సోదరుడు, బలి ఇవ్వడం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మానవుడిని బలిస్తే మనకి ఏమో మంచి జరుగుతాయనో, మేకల్ని, గొర్రెల్ని, పోతుల్ని, ఆవుల్ని, దూడల్ని ఏమో బలిస్తే మనకేమో మంచి జరుగుతాయని అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ సొంత జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము బైబిల్లో దేవుడు పరిశుద్ధ రక్తము మన కోసము బలి ఈ పరిశుద్ధ రక్తం ఎవరైతే కారుస్తారో వారే పరలోక రాజ్యం వెళ్తారని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు తన యొక్క స్వార్థంగా చెప్పారు ఆయన. నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి పరిశుద్ధ రక్తము ఎలా అంటే మనము ముందే చెప్పాను నేను, ఏమనండి, మనలో మన దేహములో రక్తములో అంత పాపమే. ఇదంతా కడగాలి అంటే పరిశుద్ధ రక్తంతో కడగబడాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యము వెళ్తావు. స్తోత్రం.
పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నీ రక్తం అంత తెల్ల సుక్కా వేసుకున్నామని కాదుగా, లోపల రక్తంలో ఉన్నటువంటి మల్లం పాపము కడగాలి. ఆ కడిగేది కేవలము దేవుని యొక్క శిలువ రక్తము. శిలువ రక్తము ఏమండి, మేకల రక్తం ఎందుకు కాదండి అంటే అవి పాప రహితం కాదు, పాపంతో కూడినటువంటి జంతువులు. ఏమండి, పిల్లలు పుడతాయి అంతే, అవి ఎలాగో పుట్టుకుంటాయి, తల్లేదో పిల్లేదో ఏంటేంటో అలా బతికేస్తూ ఉంటాయి. అన్నీ కూడా పాపంలో ఉన్నటువంటి జంతువులే. మనందరము కూడా పాపంలోంచి వచ్చిన వారిని. మరి యేసు ప్రభు అయితే శిలువ రక్తము, యేసు ప్రభు పరిశుద్ధుడు అని చెప్పబడి ఆయన గురించి కొన్ని మాటలు బైబిల్లో చెప్పబడ్డాయి. దాని ప్రకారంగా మనం ఈ మాటలు కొన్ని వినాలి. ఆయన కన్య మరియమ్మ గారికి పుట్టారు. పరిశుద్ధాత్మ కార్యంతో తండ్రి అనే మాటకు దూరముగా ఉండి మరియమ్మ గారి గర్భాన ఆయన జన్మించారు. పాపము లేదు. ఆయన మొట్టమొదటిగా తల్లి కడుపుని పుట్టినటువంటి ఆయన మొట్టమొదటిగా పాపం లేదు. మనమైతే తల్లిదండ్రులు పాపంలోంచి వచ్చాం, ఆ తర్వాత కూడా రకరకాల పాపాలు చేసేస్తాం. అబద్ధాలు, మోసాలు, రకరకాల ద్వేషము, ఆడి కొట్టడం, ఈయన కొట్టడం, ఆడిని చంపడం, ఈయన చంపడం, ఏమండి అబద్ధం. ఇవి ఒకటి కాదండి, అన్ని మోసాలే, అన్ని పాపాలు మూట కట్టుకుంటూ ఉంటాం. మనం కట్టుకుంటామండి. మరి కట్టుకుంటూ ఉన్నటువంటి ఈ మనుషులు లాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి, మరి యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనం పాపాలు మూట కట్టుకుంటున్నాం కదండి. మరి ఆయన చెప్పేది ఏంటండి, ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాం, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన మరి పరిశుద్ధంగా జీవించాలంటే మనకిలాగా అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, ఎవరిని ఏమనకూడదు, కూతులాడకూడదు, బాధ్యతారహితంగా ఉండకూడదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. యేసు ప్రభు యొక్క తన జీవితంలో, కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా ఆయన తన యొక్క కెరీర్లో, తన యొక్క జీవిత కాలంలో ఏ చిన్న పొరపాటు చేయలేదని, ఈయన ఏ నేరము లేదని ఆ జడ్జి గారి చేతులు కడుక్కున్నాడు. ఈయన ఏ నేరము లేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా తన బాధ్యతను మర్చిపోలేదు. వాళ్ళ అమ్మగారు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు యొక్క బాధ్యత వ్యవహారం తన యొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. ప్రేమైన సోదరుడు, దేవుని యొక్క కార్యం చేయడానికి ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి. మరి ఒకే ప్రవర్తనలో పరిశుద్ధత ఉందని అనుకుంటున్నాం, ఆయన జన్మతః పరిశుద్ధుడని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు సిలువ ఎక్కాలంటే పాపం చేయకుండా, తప్పులు చేయకుండా, హత్యలు చేయకుండా ఎక్కలేడు. ఎలాగా? దేవుడికి స్తోత్రం. ఎలాగండి ఎక్కాలి? మరి పాపం చేస్తే పరిశుద్ధుడు కాదు, మన పాపాల పరిహారం చెందవు. కాబట్టి ప్రియమైన సోదరుడు, మరి యేసు ప్రభు మీద యూదులు నేరము మోపి దేవుని యొక్క
దేవుని యొక్క పిల్లలుగా మరి వాళ్ళు ఈ దేవుని యొక్క పిల్లలు, కానీ యేసు ప్రభు మీద నేరం మోపారు. నేరం మోపి మీరు సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేయడం మొదలు పెట్టారు సమాజం అంతా. జడ్జి గారు, పిలాతు గారేమో సిలువ వేయడానికి అప్పచెప్పేశాడు. అసలు యాక్చువల్గా సిలువ వేయాలంటే ఏం చేయాలండి? నేరం చేయాల. నేరం చేయకుండానే ఈయన ఏం చేశారండి? సిలువ వేశారు. అంటే రూల్కి వ్యతిరేకం. దేవుడు కాబట్టి ఆయన అలా వేయగలిగారు. ఆయన కూడా నోరు మెదపకుండా సిలువ వేసుకోవడానికి అప్పచెప్పేస్తారు, సిలువ వేసేస్తారు. దేవునికి స్తోత్రం. అసలు ఎవరైనా ఏ నేరం చేయకుండా సిలువలు కానీ, నేరాలు కానీ, జైలు కానీ ఏముండవు. కానీ యేసు ప్రభు వారు ఏ నేరం చేయకుండా సిలువ ఎక్కారు. అందుకనే ఆయన జన్మతః పాపం లేనివాడు,